బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నిరసన చేపడుతోంది. జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నేతలు నిరసన తెలపడంతో ఇంటి ముందు పరిస్థితి ఎలా ఉందో టీవీ9 స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఓయూ జేఏసీ నేతలు అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించడంతో అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ పూల కుండీలు పగలగొట్టిన దృశ్యాన్ని మనం ఒకవైపు చూస్తున్నాము. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఇంటి దగ్గర దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఓయూ జేఏసీ నేతలు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. లోపలికి ప్రవేశించి అల్లు అర్జున్ ఇంటి లోపలికి ప్రవేశించి అక్కడున్న పూల కుండీలను పగలగొట్టిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఓయూ జేఏసీ నేతలు నిరసనకు దిగడంతో అక్కడే ఉన్న అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వారిని అడ్డుకొని అక్కడి నుండి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన జేఏసీ నేతలు అక్కడే ఉన్న పూల కుండీలను పగలగొట్టారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చెల్లా చెదురుగా పడున్న పూల కుండీలను ఒకవైపు చూస్తున్నాం. ఇది అల్లు అర్జున్ ఇంటి ద్వారమది. ఇంట్లోకి ప్రవేశించే ఆన్ ద వేలోని అక్కడ పూల కుండీలను జేఏసీ నేతలు పగలగొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంటి పైన పిట్టగోడ ఎక్కి మరి అక్కడ రాళ్లు విసురుతున్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. జేఏసీ నేతలు ఇలా అల్లు అర్జున్ ఇంటి ముందు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని వచ్చారు. అలానే అక్కడే ఉన్న ఆ గోడ ఎక్కి అక్కడున్న రాళ్లతో దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత లోపలికి దూకి అక్కడ పూల కుండీలను పగలగొట్టిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం.